షర్మిల గారి కుమారుడు రాజారెడ్డి ప్రియా అట్లూరితో వివాహం జరగబోతోంది. రాజారెడ్డికి ప్రియా అట్లూరికి అని అప్పుడు ఆ వార్తలు వచ్చినప్పుడు అప్పుడు మనం కూడా మాట్లాడుకున్నాం. ఉన్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి 17వ తేదీ పెళ్లి జరగబోతున్నట్లుగా సోర్స్ అయితే ఉంది అని చెప్పి. సో తాజాగా ఇదే అంశానికి సంబంధించి షర్మిల గారు లేటెస్ట్గా ట్వీట్ చేశారు. ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ, నా కుమారుడు రాజారెడ్డికి ప్రియా అట్లూరితో జనవరి 18వ తేదీన నిశ్చితార్థం జరగబోతుంది. ఫిబ్రవరి 17న పెళ్లి జరగబోతుంది. రేపు అనగా మంగళవారం రోజు కాబోయే వధూవరులతో మా ఫ్యామిలీ వెళ్ళి ఇడుపులపాయకు అక్కడ వైఎస్ఆర్ ఘాట్ని సందర్శించి నాన్నగారి ఆశీస్సులు తీసుకొని మొదటి ఆశీస్సులు అక్కడి నుంచి అందుకోబోతున్నాము అని చెప్పి వాళ్ళ కుమారుడికి సంబంధించిన నిశ్చితార్థం వివాహ తేదీని ప్రకటించారు. బట్ పెళ్ళి ఎక్కడ జరుగుతుంది అన్న వివరాలేవి ప్రస్తుతానికి ఈ ట్వీట్లో లేవు. సో షర్మిల గారు అలా ట్వీట్ చేయగానే చాలామంది కంగ్రాచులేషన్ చెబుతూ ఉన్నారు. అదే ట్వీట్కి రిప్లైగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా అయినటువంటి పద్మశ్రీ శంకర్ గారు షర్మిల గారికి కంగ్రాచులేషన్ చెబుతూ వెల్కమ్ టు కాంగ్రెస్ ఫ్యామిలీ అని చెప్పి ట్వీట్ చేశారు. షర్మిల గారి ట్వీట్కి రిప్లైగా వెల్కమ్ టు కాంగ్రెస్ ఫ్యామిలీ అని. సో ఆల్మోస్ట్ ఫిక్స్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి రావడం. ఏ బాధ్యతలు తీసుకొని ఎంటర్ అవుతారు అన్న విషయం అయితే చూడాలి. బహుశా ఆ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉండబట్టే, ఎందుకంటే మొన్న రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో జరిగినటువంటి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన హాజరైన కీలకమైన వాళ్ళలో ఈ ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మశ్రీ శంకర గారు కూడా ఉన్నారు. నేను చెప్పాను మొన్ననే ఆ సమావేశంలో ఏం జరిగింది, ఫైనల్గా రాహుల్ గాంధీ గారు ఏం కామెంట్ చేశారు అని. ఎందుకంటే ఆ సమావేశంలో హాజరైన వాళ్ళతో మాట్లాడిన ఆ ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఈ మేడం కూడా హాజరయ్యారు ఆ రోజు. సో కంగ్రాచులేషన్ చెబుతూనే కాంగ్రెస్ ఫ్యామిలీలోకి అయితే ఆహ్వానం పంపించారు. మరి చూడాలి పెళ్ళి ఎక్కడ, ఎవరెవరు అతిథులు వెళ్ళబోతున్నారు అని.